హాయ్ గైస్, హనుమాన్ రివ్యూ. ఆ మధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా చూసి చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అంత హై బడ్జెట్ మూవీలో అంత దారుణమైన సినిమా తీస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ 2024 ది బెస్ట్ స్టార్టింగ్, ది బెస్ట్ పండగ సినిమా అంటే మాత్రం హనుమాన్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో 100కి 1000 మార్కులు ఇవ్వాల్సింది మాత్రం డైరెక్టర్కి. ఎందుకు అంటే అసలు ఇంత లో బడ్జెట్లో ఇంత హై క్వాలిటీ పిక్చర్ అనేది ఈ టైంలో, ప్రజెంట్ 2024 టైంలో ఇంత క్వాలిటీ సినిమా అంత లో బడ్జెట్లో మాత్రం ఏ డైరెక్టర్ కూడా తీయలేడు అనేది నిజం. ఎందుకంటే సినిమా చూస్తే మనకి ఎక్కడ కూడా ఇది ఒక లో బడ్జెట్ సినిమా, చాలా తక్కువ ఖర్చుతో సినిమా అయిపోయింది అని ఎక్కడ కూడా అనిపించేది. ఈజీగా 100 కోట్ల పైన ఈ సినిమా ఖర్చు పెట్టారు అంటే కళ్ళు మూసుకొని నమ్మొచ్చు, అలా ఉంటాయి విజువల్స్. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాలి భయ్య. అస్సలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి సినిమాలలో ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ థాట్ ప్రాసెస్, డైరెక్టర్ ఇమాజినేషన్ ఒక లెవెల్ అయితే, ఆయన డైరెక్టర్ ఇమాజినేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం సెకండ్ ప్లేస్లో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. అంత బాగుంది మ్యూజిక్ డైరెక్షన్ కానీ, ఆ పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చింపి వాడేసింది అనుకోవచ్చు. ఆ తర్వాత తేజ సజ్జా గురించి మాట్లాడాలి. ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడిగిన భయ్య తేజ సజ్జాని, నీకు ఇంత పెద్ద సినిమా ఎక్కువ అనిపించట్లేదా అని. ఆ రిపోర్టర్ ఎవరైతే క్వశ్చన్ అడిగిండో ఆ క్యాండిడేట్ చూడాలి భయ్య సినిమా. అసలు నిజానికి అసలు ఆ క్యాండిడేట్ వచ్చి లేటెస్ట్గా ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఆ క్యాండిడేట్ని, ఆ రిపోర్టర్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి. సినిమా చూసి మీ ఫీలింగ్ ఏంటి సార్ అని. ఎట్లా అంటే ఇక కొన్ని వర్డ్లు యూజ్ చేయలేం కానీ మంచి బెస్ట్ ఆన్సర్ ఈ సినిమా. ఆ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఈ సినిమానే ఆన్సర్. అంత బాగుంది. ఈ మధ్య కాలంలో మన తెలుగులో నెక్స్ట్ లెవెల్ రాజమౌళి అనుకుంటే ఖచ్చితంగా మాత్రం ప్రశాంత్ వర్మకి ఛాన్స్ ఇవ్వచ్చు. అంత అంటే అంత అసలు ఆ డైరెక్టర్ ఇమాజినేషన్కి హ్యాట్స్ ఆఫ్, ఆ డైరెక్టర్ థాట్ ప్రాసెస్కి హ్యాట్స్ ఆఫ్, ఆ డైరెక్టర్ పెట్టిన ఎఫర్ట్స్కి ఇంత లో బడ్జెట్లో అంత హై క్వాలిటీ పిక్చర్ మనకు అందించినందుకు మాత్రం ఆయనకి ఎన్ని మార్క్స్ ఇచ్చినా తక్కువే. అంత బాగుంది సినిమా మాత్రము. ఆ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కానీ, ఆ సినిమాని తీసుకెళ్లిన విధానం కానీ, ఆ సినిమాలో యూజ్ చేసిన వాటి కంటెంటు, ఈ సినిమాలో యాక్టర్స్ యాక్టింగు, ఏ ఒక్కరు కూడా 1% కూడా వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ని అస్సలు వేస్ట్ చేసుకోలేరు. ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్తో మాత్రం సినిమాని 100కి 200% పాజిటివ్గా తీసుకెళ్ళారు. కానీ ఎక్కడ కూడా మైనస్ అనేది కనిపించకుండా హై క్వాలిటీ పిక్చర్ విత్ లో బడ్జెట్ మంచి సినిమాని మనకి, అందులో మంచి సంక్రాంతి పండుగకి ఇంత మంచి సినిమాని హ్యాపీగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా చూడొచ్చు సినిమాని. ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తారు, ఒక రేంజ్లో ఎక్స్పీరియన్స్ ఇది. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని మాత్రం ఎవరు మిస్ కాకండి, థియేటర్లోనే చూడండి. అంత బాగుంది సినిమా. ఈ సంక్రాంతికి మాత్రం ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో ది బెస్ట్ సినిమా అంటే మాత్రం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హనుమాన్కి వస్తుంది. అందులో బుక్ మై షోలో 9.7 రేటింగ్ అనేది ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలలో ఏ సినిమాకి రాలేదు, హిందీ సినిమాలలో కూడా రాలేదు. అందులో మన ఇండియన్ సినిమాలలో 9.7 రేటింగ్ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది మాత్రం చాలా తక్కువ సినిమాలలో. అందులో హనుమాన్ సినిమాకి ఇవ్వడం జరిగింది. సినిమాను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అదిరిపోయింది. హ్యాపీగా వెళ్ళి థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేయండి, అస్సలు మిస్ కావద్దు. ఈ పండగకి మాత్రం హనుమాన్ సినిమాతోని నిజంగా మనం పండగ చేసుకోవచ్చు. అంత మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ మనకు అందించిండు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా అండ్ ప్రొడ్యూసర్స్. ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా ఈ సంక్రాంతికి, వీలైతే సంక్రాంతి తర్వాత థియేటర్స్ మాత్రం పక్కా పెరుగుతాయి. అందులో నార్త్ ఇండియా సైడ్ మాత్రం ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తుంది ఖచ్చితంగా. సినిమాలో ఉన్న కంటెంట్ కానీ, సినిమాలో ఉన్న విజువల్స్ కానీ. అందులో ఈ 2024 జనవరి 22న రామ మందిరం ఓపెన్ అవుతున్న టైంలో ఈ సినిమా వచ్చింది కాబట్టి ఇంకా ప్లస్ అవుతుంది, ఇంకా హైప్ తీసుకెళ్తుంది. సినిమా మాత్రం ఖచ్చితంగా నార్త్ ఇండియాని షేక్ చేస్తుంది.